హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రారాజు స్పోకెన్ ఇంగ్లీష్. బాగున్నారా? రండి బిఫోర్ని నేర్చుకుందాం. బిఫోర్ యొక్క మూడవ సందర్భాన్ని నేర్చుకుందాం. యూసేజెస్ అంటే ఉపయోగాలలో మూడవ ఉపయోగంను మనం నేర్చుకుంటున్నాం. బిఫోర్ని యాక్సెంట్లో బిఫా అంటారు. బిఫా అని పలకాలి. దీని యొక్క ఫార్ములా ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ఆర్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ బిఫోర్. ఇంతకుముందు ఈ పని జరిగింది, లేకపోతే ఇంతకుముందు ఆ పని జరిగింది, ఇంతకుముందు వాళ్ళు వచ్చారు, ఇంతకుముందు వీళ్ళు వచ్చారన్న సందర్భాన్ని మనం నేర్చుకుంటున్నాం. రండి తెలుగులో నుండి స్పోకెన్ ఇంగ్లీష్లోనికి మీకు ప్రేమపూర్వక ఆహ్వానం. నేను ఇంతకుముందు మీతో మాట్లాడాను. ఐ హ్యావ్ స్పోకెన్ విత్ యూ బిఫోర్. లేకపోతే ఇంతకు ముందే మీతో మాట్లాడాను. ఐ హ్యావ్ స్పోకెన్ విత్ యూ బిఫోర్. ఆమె ఇంతకుముందు హైదరాబాద్ను సందర్శించింది. షీ హ్యాస్ విజిటెడ్ హైదరాబాద్ బిఫోర్. మనము ఇంతకుముందే కలిసాము, లేక మనం ఇంతకుముందు కలిసాము. వీ హ్యావ్ మెట్ బిఫోర్. ఇంతకుముందే నేను ఎక్కడికి వచ్చాను, లేక ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చాను. ఐ హ్యావ్ బీన్ హియర్ బిఫోర్. ఇంతకుముందు ఆమె ఇది ఎప్పుడూ చూడలేదు. షీ హ్యాస్ నెవర్ సీన్ దిస్ బిఫోర్. ఇంతకుముందు నువ్వు అతన్ని కలిసావా? హ్యావ్ యూ మెట్ హిమ్ బిఫోర్? పాస్ట్ ఈవెంట్స్. ఇంతకుముందు నేను నా హోంవర్క్ పూర్తి చేశాను. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్. ఇంతకుముందు ఆమె వెళ్ళిపోయింది. షీ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్. ఇంతకుముందు వారు పని పూర్తి చేశారు, లేక ఇంతకుముందే వారు పని పూర్తి చేశారు. దే హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ బిఫోర్. ఇంతకుముందు మేము ప్రార్థించాము, లేక ఇంతకుముందే మేము ప్రార్థించాము. వీ హ్యాడ్ ప్రేయర్ బిఫోర్. ఇంతకుముందే అతను బైబిల్ చదివాడు, లేకపోతే ఇంతకుముందు అతను బైబిల్ చదివాడు. హీ హ్యాడ్ రీడ్ ద బైబిల్ బిఫోర్. థ్యాంక్ యూ.